వారిలో 30 మందికి సీరియస్గా ఉంది. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించారు. కల్లకురిచి జిల్లా కురుమాపురంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. బాధితులతో ఆసుపత్రి నిండిపోయింది. ఆసుపత్రిలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీసార ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి కారణమైన వారిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా ఎస్పీ సమయ సింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు పడింది. కలెక్టర్ శ్రావణ్ కుమార్ను బదిలీ చేశారు. చెన్నై నుంచి కల్లకురిచికి 18 ప్రత్యేక బృందాలు వెళ్లాయి. జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేసినట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మొత్తం మీద కల్తీ సారాకు దాదాపు 26 మంది బలయ్యారు. కల్లకురిచి జిల్లా కరుమాపురంలో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది. మరొక 10ల సంఖ్యలో ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి కారణమైన వారిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా ఎస్పీ కలెక్టర్పై వేటు పడింది. రైట్, తమిళనాడు కల్తీ మద్యానికి దాదాపు 10ల సంఖ్యలో బలయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లోకేష్ ప్రస్తుతం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లోకేష్, తమిళనాడులో కల్తీ మద్యానికి దాదాపు 26 మంది బలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ప్రస్తుతం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్ రామదాస్, తమిళనాడు రాష్ట్రంలోని కల్లకుర్చి జిల్లాలో తీవ్ర విషాదమైనటువంటి సంఘటన చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఏదైతే కల్తీ మద్యం బారిన పడినటువంటి దాదాపు 29 మంది, మొదటగా 26 మంది అనుకున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య క్రమేపీ గంటలు గడుస్తున్న కొద్దీ కూడా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారి సంఖ్య 29కి చేరుకున్నట్లుగా కూడా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఏదైతే కల్లకుర్చి జిల్లాలో ఈ మద్యం తయారీ చేసినటువంటి ఓ నాటుసారకు సంబంధించినటువంటి వ్యక్తులు దాన్ని అక్కడ ఉండేటువంటి లోకల్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడంతో వాళ్ళందరూ కూడా దాన్ని సేవించి ఒక్కసారిగా కూడా అనారోగ్యం పాలై మృతి చెందినటువంటి సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించేటువంటి విషయంగా చెప్పొచ్చు. అయితే దాదాపు 100 మందికి పైగా కూడా ఈ మద్యాన్ని సేవించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా దాదాపు 60 మంది ఇంకా చికిత్స ఆసుపత్రిలో పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా జరిగినటువంటి సంఘటన పైన సిబిసిఐడి ఎంక్వైరీకి విచారణకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు వెంటనే కల్లకుర్చికి సంబంధించినటువంటి ఎస్పీపై వేటు వేయడం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ను కూడా బదిలీ చేసినటువంటి సంఘటనని మనం చూడొచ్చు. అయితే జరుగుతున్నటువంటి సంఘటన పైన ప్రభుత్వము ఇంతకాలం ఏం చేసింది, జరిగినటువంటి దారుణం అనంతరం దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం పైన ఇటు ప్రతిపక్షాలతో పాటు ప్రజానీకం కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు కూడా అనేకం మనం చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కల్తీ మద్యాను, కల్తీ సారా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అనేకలు మృత్యువాత పడినటువంటి సంఘటనల పైన ఇటు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ ఆందోళన ప్రారంభమైనటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం కూడా సోమ్ డిస్టిలరీస్ అనేటువంటి ఒక నకిలీ మద్యం తయారీ సంస్థకు తెలంగాణలో మద్యం అమ్మకాలను అనుమతులు ఇవ్వగా ప్రజలందరూ దానిపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఆ అనుమతులను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్ కేసు వాళ్ళు కూడా ఇలాంటి మద్యాన్ని తయారు చేస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులను చూడక తప్పేటువంటి పరిస్థితి కాదు. సో ఇవాళ తమిళనాట ఏర్పడినటువంటి ఈ తీవ్రమైనటువంటి సంఘటన పైన ఇటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతము స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సైతం ఎలాంటి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఎలాంటి సంస్థలకు ఇస్తున్నాయి, అదేవిధంగా సారా ఏదైతే మొదటి నుంచి కూడా ప్రాచీన కాలం నుంచి కూడా ఇటు విలేజ్ తాండా వంటి పరిస్థితులు గిరిజన ప్రాంతాల్లో తయారు చేసేటువంటి వీటిపైన దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్సైజ్ శాఖ దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ప్రజలకు అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ తమిళనాడు కల్లకుర్చి జిల్లాలో జరిగినటువంటి సంఘటన పైన అయితే మాత్రం ఇటు తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుంది. చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి బృందాలను అక్కడికి పంపడమే కాకుండా ఈ మృతులకు సంబంధించి ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించేటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం చాలా సీరియస్ గా దానిపైన కసరత్తు చేస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ లోకేష్. తమిళనాడు కల్లకురిచి జిల్లాలో కల్తీ సారాతో దాదాపు 29 మంది బలయ్యారు. మరొక 60 మందికి పైగా చికిత్స పొందినట్టు తెలుస్తుంది. 30 మందికి వారిలో సీరియస్ ఉంది. ప్రస్తుతం
మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించి విషమంగా ఉన్న వారికి చికిత్స అందిస్తున్నారు. కరుమాపురంలో అంతకంతకు మృతుల సంఖ్య పెరుగుతోంది. బాధితులతో ఆసుపత్రి నిండిపోయింది. హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి ఆసుపత్రిలో. కల్తీసారా ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్తీ మద్యానికి కారణమైన వారిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఇటు ఘటనపై ప్రభుత్వం విచారణకైతే ఆదేశించింది. జిల్లా ఎస్పీ కలెక్టర్పై బదిలీ వేటు వేశారు. చెన్నై నుంచి కల్లకుర్చికి ప్రత్యేక బృందాలు వెళ్లి ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నాయి. ఇక జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేసినట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు కల్లకురిచి జిల్లాలో ఘోరం జరిగింది. కల్తీసారా తాగి 26 మంది మృతి చెందారు. మరో 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వారిలో 30 మందికి సీరియస్గా ఉంది. పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరి ఆసుపత్రికి తరలించారు. కల్లకురిచి జిల్లా కురుమాపురంలో అంతకంతకు